హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క అన్అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా జియో హాట్స్టార్లో, అదేవిధంగా మిస్ కాల్స్లో ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్లో అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి కదా, ఆ టాస్కుల్లో ఎవరు ప్లేయర్ ఆఫ్ ది డే అయ్యారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఎవరికి ఎన్ని స్టార్లు వచ్చాయనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు కళ్యాణ్ పడాలకు, తనుజకు పెద్ద బిగ్ షాక్ ఇవ్వబోతున్నటువంటి డెమాన్ పవన్ ఓటింగ్ అనేది చాప కింది నీరులా పెరుగుకుంటూ పోతుంది. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. థర్డ్ పొజిషన్ నుంచి వెళ్ళి అవుట్ అయినటువంటి ఇమాన్యుయల్, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఎక్స్ హౌస్మేట్లు, అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల్ అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతాడా, డెమాన్ అవుతాడా, సంజన అవుతారా? ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఫస్ట్ ఏవి ప్లే చేయబోతున్నారు. అది ఎవరో కాదు, డెమాన్ పవన్ ఏవి ఈరోజు టీవీలో టెలికాస్ట్ కాబోతుంది. సో డెమాన్ పవన్ తర్వాత ఇమాన్యుయల్ కూడా టెలికాస్ట్ కాబోతుందని చెప్పి మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఏవి అయితే డెమాన్ పవన్ ఉండబోతుంది. సో డెమాన్ పవన్ ఏవి అనేది చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా బిగ్ బాస్ ప్లాన్ చేసి చెప్పి మనకైతే అప్డేట్ రావడం జరిగింది. చాలా హైప్గా కూడా క్రియేట్ చేశాడంట. సో అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టాస్కులు అన్నీ జరుగుతున్నాయి కదా. సో ఈరోజు నిన్న ఆల్రెడీ ప్లేయర్ ఆఫ్ ది డే మన ఎవరికి వచ్చింది, మన తనుజ గారికి ఫోటో ఫ్రేమ్ రావడం జరిగింది. అదేవిధంగా డెమాన్ పవన్కి వాళ్ళ అన్నయ్య గారి నుంచి వీడియో మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ టాస్కులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా అంటే ఈ రోజు వరకు 4 స్టార్లు డెమాన్ పవన్కి రావడం జరిగింది. సో 1 స్టారు కళ్యాణ్ పడాలకు, 1 స్టారు ఇమాన్యుయల్కు, 1 స్టారు మన సంజన గారికి, 2 స్టార్లు తనుజ గారికి రావడం అయితే జరిగింది. ఇది ఇప్పటివరకు అప్డేట్. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఓటింగ్ ఎలా ఉందంటే, అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన ఈ 5 మెంబర్స్లో యూట్యూబ్, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్, గూగుల్ ఎక్కడ చూసినా, ఏ అన్అఫీషియల్ ఓటింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 47%లో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 27%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 12%లో, డెమాన్ ఓటింగ్ అనేది 10%లో, ఇక్కడ సంజన గారి ఓటింగ్ అనేది 5%లో కొనసాగుతుంది. సో ఈ అన్అఫీషియల్ పోల్ని నమ్మొచ్చా అంటే 100% లాస్ట్ వారంలో అస్సలు నమ్మొద్దండి. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్లో వేరే కంటెస్టెంట్లు ఒక పిఆర్ఓ కావాలని జిమ్మికులు చేస్తారు. సో ఒక కంటెస్టెంట్ టాప్లో ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, సో మా ఓడు ఎలాగో టాప్లో ఉన్నాడు కదా, నా ఒక ఓటు వేయకుంటే ఏమవుతుంది అనే రకంగా ఓట్లు వేయకుండా చేయడానికి కావాలని జిమ్మికులు చేస్తుంటారు. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఓటింగ్ కూడా ఆ విధంగా జిమ్మిక్ చేయబడింది. సో దయచేసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరున్నా కూడా మీరు మోసపోకండి. హాట్స్టార్లో ఓటేసేది ఇంపార్టెంట్. హాట్స్టార్ లాగిన్ అయ్యి హాట్స్టార్లో ఓటేయండి. అదేవిధంగా మిస్ కాల్స్ కూడా చేయండి. ఇక్కడ హాట్స్టార్ ఓటింగ్ ఎంత కీ రోల్ పోషిస్తుందో మిస్ కాల్స్ కూడా అంతే కీ రోల్ పోషిస్తుంది. సో దయచేసి మీరు ఈ 5 డేస్ కంటిన్యూగా ఓట్ అయితే వేయండి మీ కంటెస్టెంట్ విన్నర్ కావాలంటే. సో అదేవిధంగా హాట్స్టార్ మిస్ కాల్స్లో ఎవరున్నారంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతుండో ఆల్మోస్ట్ ఆల్ 40%లో, అదేవిధంగా తనుజ గారు 35%లో కొనసాగుతున్నారు. డిమాండ్ ఓటింగ్ అనేది 30%లో, అదేవిధంగా ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 25%లో, అదేవిధంగా సంజన గారి ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. ఇక్కడ ఫస్ట్ పొజిషన్కి, సెకండ్ పొజిషన్కి ఓన్లీ 5%, సెకండ్ థర్డ్ పొజిషన్కి 5%, థర్డ్ ఫోర్త్ పొజిషన్కి 5% కొనసాగుతుంది. ఇక్కడ చాప కింద నీరులా డెమాన్ పవన్ ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. ఎప్పుడైతే రీతు చౌదరి ఎలిమినేషన్ బయటికి వెళ్ళిందో డెమాన్లో ఉన్నటువంటి ఇంకొక యాంగిల్ బయటకు వచ్చింది. అదే ఫన్ యాంగిల్. అందరితో మింగిల్ అవ్వడము, అందరితో చాలా కూల్గా ఉండడము, అందరికీ వంటలు చేసి పెట్టడము, అందరితో చాలా ఫన్గా ఉండడము, తనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్కి డెమాన్ పవన్ చాలా కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అందుకోసము డెమాన్ పవన్ ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ పొజిషన్లకి డెమాన్ పవన్ రావడం అయితే జరిగింది. ఇదే విధంగా డెమాన్ పవన్ ఓటింగ్ అనేది చాప కింద నీరులా పెరిగితే మాత్రం 100% టాప్ 2కి వచ్చినా కూడా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే హాట్స్టార్లో డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది, ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పడాల్ ఉన్నాడు, అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, అదేవిధంగా మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ, థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్, థర్డ్ పొజిషన్లో డెమాను,
4th పొజిషన్లో ఇమాన్యుల్, 5th పొజిషన్లో సంజన గారు అయితే ఉన్నారు. ఇది ఇప్పటికే లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు మ్యాక్సిమం కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు ఎవరైతారనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తానో నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.